ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి? దౌర్జన్యం మరియు దాని యొక్క పర్యవసానం. మనం పరిశీలన చేశామనుకోండి, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వలా తహసబన్నల్లాహ గాఫిలన్ అమ్మా యామలు జాలిమూన్ ఇన్నమా యుఅఖిరుహుం లియౌమిన్ తష్ఖసు ఫీహిల్ అబసార్. ఓ ప్రవక్త, దుర్మార్గుల యొక్క కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడు అని నువ్వు అనుకోమాకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజున వారు కన్నుల తేలవేస్తారు. ఈ వాక్యం యొక్క వివరణ మనం పరిశీలన చేస్తామనుకోండి, మనం సమాజంలో చూస్తే సమాజంలో అనేక మంది దౌర్జన్యం చేస్తూ ఉంటారు వేరే వారిపై. ఆ దౌర్జన్యాన్ని చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంటుంది, అదేమిటి అంటే నిజంగా సృష్టికర్త అనేవాడు ఉన్నాడా? ఉంటే ఈ బలహీనులపై ఈ బలవంతులు ఎవరైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో వారిని ఎందుకు పట్టుకోవటం లేదు, వారిని ఎందుకు ఆపటం లేదు అనే ఆలోచనలు మన మనసులో కూడా వస్తుంటాయి. అందుకే సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ప్రవక్తకి తెలియజేస్తున్నాడు, దుర్మార్గులు ఏవైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాటి పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహించటం లేదు, వారికి ఒక గడువునిస్తున్నాడు. అల్లాహ్ దగ్గర ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక సమయము నిర్ధారితమై ఉంది. వారికి ఏదైతే గడువు ఇస్తున్నాడో ఆ గడువు అయిపోయిన తర్వాత అల్లాహ్ పట్టు నుండి వారిని విడిపించేవారు ఎవ్వరూ లేరు అని సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఏవైతే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో, ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వారికి లభించినటువంటి అధికారం కానీ లేదా ధనం కానీ లేదా ఇంకేదైనా విషయం కానీ దాని కారణంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అంటే వారు జాగ్రత్త వహించాలి. మనం కూడా మన జీవితంలో పరిశీలన చేస్తుంటాము. అనేక సార్లు మనము వేరే వారిపై దౌర్జన్యం చేస్తుంటాము, వేరే వారు మనపై దౌర్జన్యం చేస్తుంటారు. పీడితులుగా మనం సమాజంలో ఉంటూ ఉంటాము. కాబట్టి మనము ఈ దౌర్జన్యం గురించి, దాని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే అల్లాహ్ పట్టు నుండి మనం ఎలా రక్షించబడాలి అనే అన్ని విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి.